షఫీర్ దాస్ జాతీయ అధ్యక్షులుగా ఇది ఇస్తాము. ఇది అయిన అనంతరము మరి కొంతమంది పాస్టర్స్ ఇన్సూరెన్స్ చేయించాము. మరి ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఈరోజు కొంతమందికి షఫీర్ దాస్ అధ్యక్షులు ఫోటోలు బాబు చెప్పలేము కదా, అటు సైడ్ మీద తీసుకున్నాను. సంతోషముగా జీవితాన్ని గడపడానికి ఇతరుల సహాయం లేకుండా మీ యొక్క పని చేయడం వీటి విషయంలో కూడా తండ్రి ఈరోజు తండ్రి ఏర్పాటు చేసిన రాంబాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. సంస్థ కొరకు ప్రార్థిస్తున్నాను. వీరిని ఆశీర్వదిస్తున్నాను యేసయ్య ఆమేన్. సేవకులందరూ కలిసి యేసయ్య నామములో ఆశీర్వదిస్తున్నారు. మీరు కాపాడండి, మార్గం నడిపించండి. యేసయ్య నామములో ఆమేన్. అలాగే సమయంలో వారు వాళ్ళ గ్రామాల్లో ప్రయాసపడుతూ ఉంటారు. అయితే సేవకులు మరి ఆ యొక్క మార్గాలు ఇట్లా అనారోగ్యంతో మరి వారి కుటుంబానికి ఏ ఆధారం లేకుండా ఎంతో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మేము చూసాం. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్స్కు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఇన్సూరెన్స్ కార్డ్స్ ఈరోజు షఫీర్ దాస్ జాతీయ అధ్యక్షులు వారి చేతుల మీదుగా కొద్దిమందికి మనం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాం. మొదటిగా ఈ యొక్క స్థానిక సంఘ కాపరి జె ఉదయ్ కుమార్ రావాలని ప్రయత్నం తెలియజేస్తున్నాం. మన కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ఆయన చేస్తున్న పరిశీలన బట్టి దేవుడు మహిమపరచుదాం. దేవుని సన్నిధి ఇక్కడంతా నింపబడి ఉన్నాడు. దేవుని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఈరోజు బిషప్ కాన్సలేషన్ కార్యక్రమం అనేది ఇక్కడ జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమము దేవునికి ఎంతో భయంకరంగా జరిగి ఉంది. ఈ యొక్క షఫీర్ దాస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలు, సేవకులు, క్రైస్తవ కుటుంబాలు ఒక అధికారం కలిగినటువంటివిగా ఆ యొక్క సంఘాలకు, సేవకులకు రాజముద్ర అనగా మ్యారేజ్ లైసెన్స్ కానీ అలాగే వారి సంఘాలను నిర్మించుకోవడానికి ఒక బ్యాక్గ్రౌండ్గా ఒక అధికారం కలిగినటువంటి లైసెన్స్గా మరి ఈ లైసెన్స్ ఉంది. దీన్ని భారతదేశంలో అలాగే అనేక ప్రాంతాల్లో దీన్ని చేస్తూ అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేషనల్
చైర్మన్ గారు అయినటువంటి నోవా యోగన్ రాజు గారు, అలాగే ఆ బృందం అంతటితో కలిసి కార్యక్రమం చేయడం ఎంతో శుభదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు నేషనల్ చైర్మన్ గారి చేతుల మీదుగా మరి వీల్ చైర్స్ అనేది కూడా బహుకరించడం జరిగింది. అలాగే ఆ యొక్క సేవకులకు, దేవుడికి పనిచేసేటువంటి దేవుని యొక్క సేవకులకు మరి సుమారుగా 90 మందికి ఇన్సూరెన్స్ బాండ్లు వారికి బహుకరించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మరి మీడియా మిత్రులకు కూడా మరి ఈ యొక్క సమయంలో సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క లేదా క్రైస్తవుల ద్వారా జరుగుతున్నటువంటి ఇలాంటి మాత్రమైన కార్యాలు మరి మామూలు జనరల్గా మరి ప్రార్థించే పెద్దల కంటే సాయం చేసే చేతుల మీద అని మదర్ దేశంగా చెప్పినటువంటి ఆ మాట, అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నిలవలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆ యొక్క మాట ప్రకారముగా మరి సమాజాన్ని, క్రైస్తవులుగా మేము సమాజాన్ని ప్రేమిస్తున్నాం. సమాజంలో అట్టడుగున బలహీన వర్గాలు ఉన్నటువంటి వారికి మా వంతు సహాయం అందిస్తున్నాం కనుక మరి పత్రికా మీడియా మిత్రులు కూడా మరి ఈ విషయాన్ని సమాజంలో అందరికీ చేరేటట్లుగా మరి మీ వంతు సహకారాన్ని మరి మాకు అందించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ నా మాట ముగిస్తూ ఉన్నాను. మరి ఈ దినాన మరి నన్ను చిత్తూరు జిల్లాకి షఫీ డయాసిస్ తరపున బిషప్గా ఎన్నుకోవడం జరిగింది. మరి సమయంలో మన జాతీయ అధ్యక్షులు మాట్లాడతారు. షఫీ డయాసిస్ని దేవుడే నిర్ణయం చేసుకున్నాడు. இந்தியா முழுமாய் பல நிலைநிறுத்தின பேராயத்தில் பல நலத்திட்ட உதவிகள் செய்து கொண்டிருக்கிறோம். భారతదేశం అంతటిలో జరుగుతున్న షఫీ డయాసిస్ యొక్క కార్యక్రమాలు ఈ రోజు కూడా ఇక్కడ జరిగాయి. பேரழிவு எங்கெங்க நடக்கிறதோ அங்கெல்லாம் ஜாதி மத எந்த పాకుపాడుకి ఉదవిகளை మాత్రం செய்து கொண்டிருக்கிறோம். షఫీ యొక్క మీటింగ్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అక్కడంతా కుల మత భేద జాతి తారతమ్యం లేకుండా మా వంతు సహాయాన్ని మేము అందిస్తున్నాం. వడదేశంలో సరి ఆ యొక్క భారతదేశంలో ఎటువైపు అయినా సరే, ఆంధ్రప్రదేశ్ సరి, ఆంధ్ర అయినా సరే, తమిళనాడు సరి, తమిళనాడు అయినా సరే, బాధికపట్టు అందరూ సెల్ఫీ ప్రాయమానది ముందు పల నల్లదికి ఉదవి செய்து கொண்டிருக்கிறோம். ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో షఫీ డయాసిస్ అనేది ముందుకు వచ్చి వారికి అవసరమైన వారికి సహాయాన్ని చేస్తుంది. அதே போல தான் இன்று கூட அருமையான பிஷப் ரமேஷ் பாபு அவர் ஏற்பாடு செய்தபடி 2 பேருக்கு இது நலனுக்கு உதவி கடவுள் எங்களுக்கு அனுகிரகம் செய்தார். అదేవిధంగా ఈరోజు బిషప్ రమేష్ బాబు గారు ఏర్పాటు చేసినట్లుగా ఇద్దరికి సహాయం చేసేలాగా దేవుడు మాకు కృప చూపాడు, సహాయం చేశాడు. இன்சூரன்ஸ் பாண்டும் பல பேருக்கு அது கொடுக்க பெரிய காரியங்களை செய்து முடித்தார். అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీ ఆ యొక్క బాండ్స్ కూడా చాలా మందికి ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. தொடர்ந்து நிறுவனத்தில் பல நலனுக்கு உதவிகளையும் అదేవిధంగా మా యొక్క డయాసిస్ ద్వారా అనేకమైన మేలు அரசாங்கத்திற்கும் மக்களுக்கும் உதவியாக நிறுவனமாக செயல்பட்டு கொண்டிருக்கிறோம். గవర్నమెంట్ వారికి అదేవిధంగా ప్రజలకి కూడా సహాయం చేయడానికి మేము ఉన్నాం. கடவுள் எங்களுக்கு நல்ல பலத்தையும் ஆயுசையும் நல்ல கிருபையை தரும்படியாக நான் வேண்டிக்கிறோம். దేవుడు మాకు మంచి బలమును ఆయుష్ను మంచి కృపను ఇచ్చినట్లుగా దేవుడిని వేడుకొంటున్నాం. థాంక్స్. మేము తలచుచున్నాం. షఫీ డయాసిస్ అనేది ఇది జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. భారతదేశపు అనుమతులు పొందినటువంటి ఒక సంస్థ. ఇందులో మ్యారేజ్ రిజిస్టర్గా గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి సంస్థగా ఈ దినానికి కూడా మేము కొంతమందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి బైబిల్ వేదాంత కళాశాలను కూడా మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. అది కూడా చిత్తూరు జిల్లాలో కూడా జరుపుకోతూ ఉన్నాం. ఇలాగా క్రైస్తవ సమాజానికి భారతదేశంలో ప్రభుత్వపు అనుమతులు పొందే విధంగా ఈ షఫీ డయాసిస్ ముందుకి వెళుతుంది. ప్రతి వారు కూడా సేవాభావం కలిగిన ప్రతి దైవజనులు కూడా మా షఫీ డయాసిస్కి ఆహ్వానం పలుకుతున్నాం. అంత మాత్రమే కాకుండా వారి సేవా కార్యక్రమంలో కూడా షఫీ డయాసిస్ తన వంతు సహకారము అందిస్తుందని
ఈ సమయంలో మీడియా మిత్రుల ద్వారా షెఫీ డయాసిస్ యొక్క విధి విధానాన్ని తెలియజేస్తున్నా. నాకు చేరి వచ్చిన దైవజనులకు, షెఫీ డయాసిస్ పెద్దలకు, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.